పూర్విత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి. అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మహాభారతంలో శకుని కథ, ఆయన చరిత్ర ఒక్కసారి చిన్నగా గుర్తు చేసుకుందామా? విలన్ పాత్రకి ది మోటివేషన్, ఎవర్ మోటివేషన్? శకుని గాంధార దేశపు రాజకుమారుడు. తండ్రి పేరు సుబలుడు. ఈయనకి వృషకుడు, అచలుడు అని 2 సోదరులు ఉన్నారు. గాంధారి ఇంకా ఆవిడ చెల్లెళ్ళు చాలామంది, వీళ్ళందరూ ఈయనకి సోదరీమణులు. ఇంతమంది వీళ్ళందరినీ కూడా గాంధారిని చెల్లెళ్లతో సహా ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేశారు. సుబలుడు ఎందుకు చేశాడు అంటే, హస్తినాపుర రాజ్యం ఆ రోజుల్లో చాలా పెద్ద రాజ్యం. అంటే మొత్తం భారతదేశానికల్లా ప్రధానమైనటువంటిది అది. మిగిలినవన్నీ చిన్న 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 రాజ్యాలు. కనుక అటువంటి రాజ్యంతో సంబంధం అంటే ఆయనకి చాలా ఇష్టమే. అల్లుడు గుడ్డివాడైనా తన మనవాళ్ళు రాజులవుతారు, చక్రవర్తి అవుతాడు. సింహాసనాన్ని ఎవరైతే హస్తినాపురంలో సింహాసనం మీద కూర్చుంటారో వాళ్ళు మొత్తం భూమండలానికంతా రాజులుగా పరిగణించబడతారు. అంచేత ఆ ఉద్దేశంతో ఇచ్చాడు. కొంతమంది అంటారు గాంధారి సోదరుడు అంటే సుబలుడు కొడుకు ఎవరైతే ఉన్నారో శకుని, ఆయనకి కోపం అంటారు. కోపం ఏమో మనకి తెలియదు, కొన్ని స్వభావాలు అట్లా ఉంటాయి. ఆ స్వభావం ఆ అక్కగారిని అత్తగారింట్లో దింపడానికి వచ్చినటువంటి శకుని హస్తినాపురంలో ఉండిపోయాడు. ఉండిపోయి దుర్యోధనాథులకి మేనమామ అవుతాడు కదా, 101 మందికి మేనమామ అయిన. ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు నచ్చా లేకపోతే కారణం తెలియదు. దానికే కారణం ఏం చెప్తారంటే, గుడ్డివాడికి ఇచ్చి కొంతమంది వాళ్ళ అన్వయాలు అట్లా భారతంలో మనకు అట్లా ఏం కనపడదు. ఏమంటారంటే తన బావగారు గుడ్డివాడు కదా, మేనల్లుళ్ళకి కావాల్సింది రాకపోతుందేమో ఏదన్నాను, అందుకని ఉన్నాడు అని దానికి రకరకాల కథలు చెప్తారు. కానీ ఉండిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఉండిపోయినటువంటి వాడు మేనల్లుళ్ళని తనకున్నటువంటి కుత్సితపు బుద్ధితో అదే వాళ్ళకు వచ్చేటట్టుగా చేశారు. సాధారణంగా మనం అనుకుంటాం మేనమామ పోలిక మేనత్త చాలిక అని. ఎంత లేదైనా మేనమామల పోలికలు కొంత వస్తాయి. అందుకే వివాహాలు వ్యక్తుల మధ్య కాదమ్మా, కుటుంబాల మధ్య. కుటుంబంలో మిగిలినటువంటి వాళ్ళ వ్యక్తుల లక్షణాలు కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే. ఈ శకునికి కొడుకున్నాడు, వాడి పేరు ఉలూకుడు. వీడు కూడా యుద్ధానికి వచ్చాడు. వీడిని నకులుట సహదేవుడుగా సంహరిస్తారు ఉలూకుడిని. ఈ శకునిని కూడా మహాభారత యుద్ధంలో వీళ్ళ చేతుల్లోనే, ఈ చిన్న సోదరులలో పాండవుల్లో చిన్న వాళ్ళ చేతుల్లోనే చనిపోవడం జరుగుతుంది శకుని. ఈయన కూర్చుని దుర్యోధనుడి మనస్సుని నిరంతరం విషపూరితం చేస్తూనే ఉన్నాడు తనకు విషపు ఆలోచనల్లో. ఇతడికి కర్ణుడు తోడయ్యాడు, దుశ్శాసనుడు వెంటనే ఉన్నాడు, దుర్యోధనుడి పెద్ద తమ్ముడు. ఈ నలుగురు కలిసి దుష్టచతుష్టయం. ఈ దుష్టచతుష్టయానికి దురాలోచనలని ఇచ్చినటువంటి వాడు, తంత్రం నడిపినటువంటి వాడు శకుని. ఏం చెప్తే దానికి మనకేదో ఒక మాయాబజార్ సినిమాలో భలే మామ అంటూ ఉంటాడే, అట్లా అంటూ దుర్యోధనుడు మామగారు ఏం చెప్తే, మేనమామ ఏం చెప్తే దాన్ని వింటూ ఉంటాడు. కర్ణుడు దాన్ని ఎలా అమలు జరపాలా అని పాండవుల మీద ఉన్నటువంటి కోపంతో అతడు ప్రణాళిక వేస్తూ ఉంటాడు. దుశ్శాసనుడు వాడికి అసలు దున్నపోతు మనస్తత్వం, ఏమి పట్టదు. ఏం చెప్తే దాన్ని అలా దున్నపోతు వెళ్ళిపోయినట్టు అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈ నలుగురిని నడిపించినటువంటి వాడు మాత్రం శకుని. అందుకే ఎవరైనా కుతంత్రం చేసి చాలా చెడ్డ ఆలోచనలు చేసి ఆ చెడ్డ ఆలోచనల ప్రభావంతో అవతల వాడు చెడుగా ప్రవర్తించేట్టు చేస్తే వాళ్ళని శకుని అంటాం, మనం వింటాం. వాడు శకునిగాడు అంటాం. ఇలాంటి ఆలోచనలు చేయడం ఉంటుందన్నమాట. నిజంగా శకునే గనక లేకపోయినట్టయితే దుర్యోధనుడికి ఇంత దురాలోచనలు వచ్చేవి కాదేమో. కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు ఏం మంచివాడు ఏం కాదు, మనం మంచి అనుకుంటాం, కానీ అతడికి ప్రోద్బలం కూడా ఉంది. కానీ దానికి కావలసిన ఆలోచన ఇచ్చింది. జూతం ఆడమని చెప్పిన సలహా ఇచ్చినటువంటి వాడు శకునే, జూదానికి పిలిచి. ఎందుకంటే రాజులు సుక్షత్రియులు కనుక అయినట్టయితే ద్యూతానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే కాదనకూడదు.
కాదంటే ఓడిపోయినట్లు లెక్క. ఓడిపోయినట్టు. అందుకని జీవితానికి అలా వెళ్ళినప్పుడు ఎంత తెలివిగా ముందర ఎవరు పాచికలు వేయాలి. ఈ రోజుల్లో అయితే మనం టాస్ వేస్తున్నాం. ఆ రోజుల్లో లెక్క ఏంటంటే చిన్నవాళ్ళకి మొదట అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా కొన్ని గేమ్స్లో టీమ్స్ ఎవరంటే వాకోవర్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చేది ఎవరికి ఇవ్వాలి అంటే ఉన్నంతలో చిన్నవాళ్ళని చూసుకుని చేస్తూ వాళ్ళకి మొదటి అవకాశం వాళ్ళకి ఇవ్వడం అనేది మనం ఫ్రెండ్లీ మ్యాచెస్ అన్నిట్లో చూస్తూనే ఉంటాం కదా. అలాగ మొదటి అవకాశం మాకు ఇవ్వాలి అన్నాడు శకుని. పాచికలు జూదమాడింది ఎవరు? అమ్మ ఈ మాటలు రిపీట్ అయినాయి కదా, మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. జూదం ఆడింది ఎవరు? ఒక పక్షాన ధర్మరాజు, రెండో పక్షాన కదమ్మ జూదం ఎవరి మధ్య జరిగింది? కౌరవ పాండవుల మధ్య. పాండవుల పక్షాన ధర్మరాజు ఆడుతున్నాడమ్మా, పెద్దవాడు గనక. మరి కౌరవుల పక్షాన ఎవరు ఆడాలి? దుర్యోధనుడు ఆడాలి. ఎందుకంటే టీం లీడర్ కదా, ఆడాలి ముందు. ఇక్కడ దుర్యోధనుడు ఆడకుండా శకుని నేను వేస్తాను పాచికలు అన్నాడు. ఎందుకని? అక్కడే ఉంది. అది కుతంత్రం అంటే అదేనమాట. నా ప్రతినిధి నా బదులుగా ఆడతాడు. అప్పుడప్పుడు రాజులు ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడాల్సిన పక్క వాళ్ళ చేతి చెప్పించటం, వాళ్ళు చేయాల్సిన పనులు పక్క వాళ్ళ చేయటం చేస్తారు కదా. అట్లా అనమాట. ఆయన రాజరాజానికి అనిపించుకుంటాడు కదా, అంచేత అలా అన్నట్టు ఊరుకున్నారు. కానీ శకుని అక్ష విద్యలో ప్రవీణుడు. అక్షము అంటే ఇది పాచిక. పాచికల ఆడే విద్యలో చాలా ప్రావీణ్యం ఉంది. అదొక విద్య ఉంది. దాని ప్రకారం దాన్ని అక్ష విద్యను ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఆ పందెం ఎంత పడమంటే అంత పడుతుంది. మరి ఆ విషయం తెలీదా ధర్మరాజుకి? అన్నీ తెలుసు. కానీ రాజసూయ యాగం అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, రాజసూయ యాగం జరిగినప్పుడు యాగ భూమిలో రక్తపాతం జరిగింది, శిశుపాల వధ జరిగి కనుక తప్పనిసరిగా జనక్షయం జరుగుతుంది. ఈ జనక్షయం ఎవరి పేరు మీద జరుగుతుందంటే ఈ యాగం ఎవరు చేశారో వాళ్ళ పేరు మీద జరుగుతుంది. అంటే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ధర్మరాజుకు వస్తుంది. కనుక ఆ చెడ్డ పేరు నీకు రాకుండా ఉండాలంటే నేను ఒక చిన్న ఉపాయం చెప్తున్నాను అని చెప్పి వెళ్ళాడు కృష్ణుడు. ఏమిటంటే ఎవరు నిన్ను ఏదడిగినా నేను అడిగాను అనుకుని అవును అను, కాదని అనకు. లాక్ చేసేసారు. అందువల్ల ఇంత జరిగినా ధర్మరాజుకి ఏ పాపం అంటలా, అన్నిటికీ సరే అన్నాడు కదా, ఒక్కదానికి కూడా కాదు అని అనలేదు. ఆ విధంగా జూదానికి వచ్చారు. అక్ష విద్యలో ప్రవీణుడు. మరి ధర్మరాజుకు తెలిసే ఉండాలి. తెలుసని గాని తెలియదని గాని ప్రత్యేకంగా మనకేమీ దాని గురించి చెప్పి లేదు. ఒకవేళ తెలిసినా కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం నోరెత్తాడు, సరేనంటాడు. ప్రతిదానికి తలూపడమే. అయ్యో దీనికోసం ఎన్ని మాటలు పడ్డాడండి. సొంతంగా తమ్ముళ్ళు భార్య కూడా నానా మాటలు అన్నారు ధర్మరాజుని, తెలుసా? కొన్నిసార్లు చాలా కృష్ణుడికి ఇచ్చిన మాటల కోసం, మాట ప్రకారం. ఇందుకే ధర్మం కోసం నిలబడాలనుకున్నాడు కదా, అందుకని. లేకపోతే వీళ్ళందరికీ ఇది వచ్చేది. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి ఈ మాట చెప్పి వెళ్ళాడో, ధర్మరాజు నేను చేయాల్సిన పని చేసేసాను, నేను ఇంకా వానప్రస్థానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. చెబితే తమ్ముళ్ళును ద్రౌపది కంగారు పడ్డారు. ఏమిటంటే ఇవాళ నుంచి నేనేం చెప్తే అది మీరు వినాలి, అలా వింటానని అవును కాదు అనకుండా, మంచి చెడు అని అనకుండా, ఆలోచించకుండా, చర్చ చేయకుండా నేను చెప్పిన మాట వింటే నేను రాజ్యపాలన చేస్తాను, లేకపోతే నేను వానప్రస్థానానికి వెళ్ళిపోతానన్నాడు. ఇది ముందర కృష్ణుడు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టడానికి సరేనన్నారు. కానీ అరణ్యవాసంలో మళ్ళీ అన్నారనుకోండి అందరూను, సరే దానికి సమాధానం చెప్పుకున్నాడు. అది ఇక్కడ నేను ముందు పాచికలు వేస్తాను, నేను వేస్తాను అంటే మా పక్షం వేస్తుందంటే ఒప్పుకున్నాడు. నా ప్రతినిధిగా శకుని ఆడతాడంటే ఒప్పుకున్నాడు. శకునికి అక్ష విద్యలో ప్రావీణ్యం ఉంది. ఆయనకి ఎంత పడాలని ఉంటే పందెం అంతే పడుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? పాచికలు ఇలా ఉంటాయి. అవతల పక్షం వాళ్ళు చెప్తారు 5, 4 ఎంత. వీళ్ళు ఇలా వేసినప్పుడు 5 పడితే 5 కళ్ళు పడితే వీళ్ళు పందెం గెలిచినట్టు. 5 కాక 4 పడిందంటే వాళ్ళకి. అలా వెళ్ళే అవకాశం లేకుండా అసలు ఇన్నిసార్లు జూదమాడినటువంటి ధర్మరాజు పాచికలు ముట్టలేదు. ముందర ఈయన వేశాడు, నేను గెలిచాను అన్నాడు.
తర్వాత పందెం పెట్టారు, మళ్ళీ వేశాడు, గెలిచాను అన్నాడు, పందెం కట్టారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఒకసారి ఓడితే కదా పాచికలు అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళేది. మరి ఇప్పుడు మనం ఆటలో అంతే కదా, వీళ్ళ పాయింట్ పోతే కదా సర్వీస్ అవతల వాళ్ళకి ఎడుతుంది, వీళ్ళే సర్వీసు. అదే బ్యాడ్మింటన్ వీటిల్లో వీళ్ళకి ఓడిపోయినప్పుడు ఎట్లా సర్వీస్ వెళ్ళలా. మొత్తం అంతా ఏమేం పందెం కట్టాలో అన్నీ ఒక ద్రౌపది విషయం ఒకటే కర్ణుడు మాట్లాడాడు, కానీ మిగిలినవన్నీ చెప్పినటువంటి వాడు శకునే. అరణ్యవాసంలో ఏదో విధంగా మట్టు పెట్టమని సలహా చెప్పినవాడు శకునే. ఇలా ఒక్కొక్కళ్ళకి ఎలా చెయ్యాలో మొత్తానికి అన్ని రకాలుగాను నాశనం అంటే బాగుపడాలని ఉద్దేశం చేశాడు అని దాన్ని సమన్వయం చేస్తారు. మేనల్లుళ్ళని నశింపజేయడానికి చేశాడని ఒక సమన్వయం కూడా ఉంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడై తన సోదరీమణులందరినీ పెళ్లి చేసుకున్నాడు గనక ధృతరాష్ట్రుడి వంశం నాశనం చేయడానికి ఆ పక్షాన ఉండి చెడు సలహాలు ఇచ్చి చేయించాడు అని కొంతమంది సమన్వయం చేస్తూ ఉంటారు. ఎందుకు చేశాడు అన్న దానికన్నా ఏం చేశాడన్నది మా ప్రత్యక్షంగా కనపడేది. ఏం చేశాడు? ఇతడిచ్చిన సలహాల వల్ల కౌరవ వంశం సమూలంగా నశించింది. గాంధారీదేవి ఎన్నోసార్లు నా తమ్ముడు చెప్పే మాట వినద్దని ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి కూడా చెప్పింది. అంటే అతడు బుద్ధి అట్లాంటిదని మనకు అర్థమైంది కదా. మొత్తానికి ఇతడు కొడుకు ఉలూకుడు ఇతడు అందరూ కూడా ఆ యుద్ధంలో నశించారు. ఈ గాంధార దేశం అంటే ప్రస్తుతం కాందహార్, అది ఆఫ్ఘనిస్తాన్ అనే పేరుతో ఉంది. అలా తెలుసుకున్నాం ఈరోజు శకుని కథ. థ్యాంక్స్ మా.